Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ బటాన్ చెరు. హాయ్ అశ్విని గారు. హలో హాయ్ సో ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ మీరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నిజంగానే చందమామలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. చందమామ అనేది నిజంగానే బోలే గారు ఎప్పుడు అన్నారో తెలియదు కానీ బయట అందరూ కూడా చందమామ 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 అని మిమ్మల్ని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోలే గారు ఏ టైంలో అన్నారో నేను ఇంకా చూసుకోలేదు బేసిక్గా, అంటే బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏమీ చూసుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ లిటిల్ ఆక్యుపైడ్ విత్ మై ఓన్ థింగ్స్, అంటే ఫ్యామిలీ అది ఇది ట్రావెలింగ్ అంతా ఉండే అనమాట. సో నేను చూసుకోలేదు ఇంకా బిగ్ బాస్. వెళ్ళి చూసిన తర్వాత అసలు బోలే ఏమన్నాడు, ఎందుకు ఈ చందమామ పాల బుగ్గలు ఎందుకు ఇంత ఫేమస్ అయిందనేది చూడాలని ఉంది నాకు కూడా. సూపర్. ఎంటర్ బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది? స్టార్టింగ్లో చాలా ఎమోషన్ అయ్యారు, వచ్చిన ఫస్ట్ వీక్లో చాలా ఏడ్చారు, టార్గెట్ చేస్తున్నారని. ఆఫ్టర్ దట్ అలా 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 కొంచెం మింగిల్ అయ్యారు, ఎలా ఎలా వెళ్ళిపోయింది. సో ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేశారు? ఇట్ వాస్ గుడ్ అండి. అంటే వెళ్ళంగానే నాకు ఫస్ట్ ఏంటనేది అసలు అర్థం కాలేదనమాట. అందరూ వాళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకైతే ఎవ్వరు లేరు అక్కడ. అండ్ వాళ్ళకి ఏంటంటే లోపల వెళ్ళిన ఇప్పుడు మన పూజా శోభ అంటే ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీబడీస్ నేమ్ హియర్, ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ నౌ. సో అట్లా వాళ్ళు ఆల్రెడీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మింగిల్ అయిపోతుంది అనమాట. నన్ను ఒక్కదాన్ని మాత్రము అసలు ఎవ్వరూ సరిగ్గా మాట్లాడకపోయేసరికి నాకు ఎందుకురా ఇక్కడికి వచ్చాను, అసలు ఏంటి అంటే మినిమం ఎలోన్ ఫీలింగ్ ఉంది. అండ్ ఆ మినిమం థింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు నా పక్కన ఎవరైనా నాకు తెలియని వాళ్ళు కూడా కూర్చుంటే ఓ 10 నిమిషాల తర్వాత నేను వెళ్ళి మాట్లాడేస్తాను, ఏంటి మీ పేరేంటి, మీ ఊరేంటి, లైక్ వాట్ ఎవర్. అట్లా కలుపుకుపోయేది కదండి. అంటే మనము ఈ వరల్డ్లో ఎన్ని రోజులు బతుకుతామో మనకు తెలీదు. సో మనము బతికినంతకాలం అందరినీ కలుపుకోవాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. దట్స్ మై మెంటాలిటీ అనమాట. మీరు హౌస్లో కూడా చూసుంటారు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ అండి. అంటే నాకు లోపల ఒకటి బయట ఒకటి అది కూడా రాదనమాట. ఏదున్నా ఫ్రాంక్గా స్ట్రైట్గా చెప్తాను అట్లా అనమాట. బట్ నో బడీ వే టాకింగ్ టు మీ. నాకు చాలా ఎమోషనల్ అయిపోయానండి. అండ్ ఫ్యామిలీ గుర్తు రావడము, అయ్యో నేను ఎందుకు వచ్చాను రా, ఇప్పుడే వెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి, చెప్పాను కదా నేను అప్పుడు కూడా ఫస్ట్ టైంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అంతలా మూడ్ స్వింగ్స్ వచ్చాయండి లోపల. సో అందుకనే అయ్యో సో స్వీట్. ఆ టైంలో అలా అనిపించింది. ఎస్ బట్ మాకైతే అశ్విని చాలా చాలా బాగా నచ్చారు హౌస్లో. అండ్ రియల్గా కూడా అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ, గేమ్స్లో పార్టిసిపేట్ చేసే విధానం కానీ, అందరు ఎవరితో గొడవ పడకుండా ఎంత కూల్ అండ్ కామ్గా కానీ, సో మా అందరికీ నచ్చింది. సో ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత అంటే మీకు బాగా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే అంతమంది పీపుల్లో బిఫోర్ మీరు వెళ్ళకముందు, ఆఫ్టర్ తర్వాత కూడా ఎంటైర్. సో మేము బేసిక్గా వైల్డ్ కార్డ్ త్రూ ఎంటర్ అయ్యాము కదా, కొంచెం గేమ్ చూసి ఎంటర్ అయ్యాము, నాట్ టూ మచ్. అంటే నేనైతే చాలా ఎపిసోడ్స్ మిస్ చేశాను. బట్ చూసినంత వరకు లోపల బయట నుంచి చూసినప్పుడు నాకు ప్రశాంత్ నచ్చాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా నచ్చాడు. వాడు ఎప్పుడు అక్క అక్క అని చెప్పి నా దగ్గర రావడము, నాకేదైనా బాధ ఉంటే అరే ప్రశాంత్ ఇట్లా అవుతుందిరా, ఇట్లా చేస్తున్నారా, నన్ను టార్గెట్ చేస్తున్నారా అని అనడము. అప్పుడు వాడు ఏముంది అక్క, నువ్వు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తావు, నువ్వు వదిలేసి అక్క, ఏం కాదు అక్క అని చెప్పి నన్ను సపోర్ట్ చేయడము. లైక్ ప్రశాంత్తో నాకు బాగా కనెక్షన్ ఉండే. అండ్ ఈజ్ లైక్ ది స్వీటెస్ట్ పర్సన్ అండి ప్రశాంత్. సో చూసారా, మీ ఫేవరెట్ పర్సనే ఆటోమేటిక్గా టైటిల్ విన్ అయిపోయాడు. అప్పుడు వెళ్ళారుగా అయినా సరే. నిజంగా సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బయటకు మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళారు కదా? అవునవునన్నా వెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్కి అట్లా అయిన తర్వాత ఫస్ట్ అంటే బయటకు వచ్చి మాట్లాడింది నేను. లైక్ ఇట్లా ఎందుకు అవుతుంది, ప్రశాంత్ని ఎందుకు జైల్లో వేయడము, దట్ ఈస్ నాట్ ద వే. పాపము గెలిచి 1 డే కూడా కాలేదు, అప్పుడే వాడికి అంత హ్యాపీనెస్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నేను చాలా చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఫస్ట్ నేనే రియాక్ట్ అయ్యానండి. చూడండి మీరు, ఏ అమ్మాయిలు కానీ ఎవ్వరు కానీ అసలు ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఎనీబడీ నేమ్స్, అందరూ ఎట్లా అంటే నాకెందుకులే, నాకు అవసరమా, ఇప్పుడు నా మీదకి వచ్చి పడతారేమో పోలీసులు అది ఇది అని చెప్పి వాళ్ళకి ఆ భయం ఉండదేమో. బట్ నాకు అదే చెప్పాను కదండి, నాకు లోపల ఏదనిపిస్తే అది చేస్తాను, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నాకు బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపించింది. అయ్యో పాపం ఎందుకు ప్రశాంత్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు జైల్లో వేయడం ఎందుకు. అండ్ ఇంకోటి నా కార్ పగిలిందండి, నాది బెన్స్ కార్ GLE 200. అంటే నాకు ఇప్పటికీ ఇంకా కార్ గ్లాసెస్ కూడా రాలేదు. ఆర్డర్ చేశాను, అవి ఇంకా రావడానికి, అంటే దోస్ ఆర్ లైక్ ఇంటర్నేషనల్ నుంచి రావాలన్నమాట, టైం పడుతుంది. సో ఆర్డర్ చేశాను, ఇంకా టైం తీసుకుంటుంది, పెయిన్ నాకుందండి. సో అట్లా
నేను ఎంత సపోర్ట్ చేశానంటే ప్రశాంత్ని, బట్ ఐ డోంట్ నో అట్లా టార్గెట్ చేసి పోలీస్ స్టేషన్లో వేయడము చాలా బాధ అనిపించింది. అండ్ నేను ఫస్ట్ రియాక్ట్ అయ్యానమాట నా తమ్ముడు కోసం. సీరియస్లీ అంటే వాయిస్ ఇవ్వడం కానీ తన గురించి రెస్పాండ్ అవ్వడంలో ఫస్ట్ మీరు రెస్పాండ్ అయ్యారు, తర్వాత సందీప్ గారు రెస్పాండ్ అయ్యారు, బోలే షావలి గారు అండ్ శివాజీ గారు అందరూ వన్ బై వన్ మెల్లమెల్లగా బయటికి రావడం జరిగింది. అండ్ అంటే లైక్ ప్రశాంత్తో టచ్లో ఉన్నారా మీరు? యా టచ్లోనే ఉన్నాను. నేను మొన్న ఒక టూర్కి వెళ్ళాను అనమాట, న్యూ ఇయర్కి కజకిస్తాన్కి. అప్పుడు కూడా ఫోన్ చేసి అక్క హ్యాపీ న్యూ ఇయర్ అక్క అని ఫస్ట్ విష్ చేసింది ప్రశాంతే నాకు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో అంటే కలవట్లేదు ఈ మధ్య కొంచెము. హీఈస్ ఆల్సో వెరీ బిజీ విత్ హిజ్ ఓన్ వర్క్. బయటకు వస్తే చూస్తున్నారు కానీ జనాలు ఎంతమంది ఫోటోలు మీద పడిపోతున్నారు అనమాట. ఇంకా ఆడి మీదకైతే ఇంకెక్కువ పడిపోతున్నారు. సో కొంచెం బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంది. వీ హ్యావ్ టు మీట్ వెరీ సూన్ అండ్ డెఫినెట్గా మీ అందరి కోసము వీడియో వస్తుంది షూర్గా. సో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే పల్లవి ప్రశాంత్ ఒక్కడే మీతో టచ్లో ఉన్నారు? అట్లేం లేదండి, అందరు టచ్లో ఉన్నారు. ఆట సందీప్ మాస్టర్ ఉన్నారు. ఇప్పుడు మేము అందరం కలిసి వెళ్తున్నాము మండే రోజు. సార్ ఏదో మన షార్ట్ ఫిల్మ్ మూవీ సంథింగ్ ఏదో రిలీజ్కి ఉంది. సో ఇప్పుడు మండే అందరం కలిసి వెళ్తున్నాము. ఎవ్రీబడి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ కాదు అన్నట్టు కాదు, కానీ ఈవెన్ ఐఎమ్ బిజీ విత్ మై ఓన్ థింగ్స్ అనమాట. నాకు నా డాగ్ అంటే చాలా ఇష్టం అండి. వాడు డాగ్ కాదు, వాడు నా ప్రాణం అనమాట. హౌస్లో ఉన్నప్పుడు కూడా వాడినే ఎక్కువ మిస్ అయ్యేదాన్ని, ఫ్యామిలీ కన్నా ఎక్కువ. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్, విల్ టాక్. అంటే మా మమ్మీ డాడీ అందరికీ తెలుసు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, బాగున్నాను, చూస్తున్నారు. బట్ ఆ మూగ జంతువులు ఉంటారు కదండి, వాటికి నోరు లేని జీవాలు, ఇది అక్కేది అని చెప్పి ప్రతిరోజు వాడు నా కోసం వెయిట్ చేయడము, అట్లా గేట్ దగ్గరే కూర్చొని ఇంట్లోకి కూడా వెళ్ళకుండా అన్నం తినకుండా అట్లా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ జస్ట్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ విత్ మై డాగ్. సూపర్. సో ఫేవరెట్ యాక్టర్ ఎవరు, హీరో? అందరికీ తెలుసు. నేనంటూ తెలిసిన అశ్వినికి ఫేవరెట్ హీరో ఎవరు అనేది అందరికి మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, ఇట్లా బట్ తగ్గేది లేదు. ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్ మై ఫేవరెట్. సో మరి ఓజీ గురించి ఏమైనా ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పొచ్చు కదా? ఐ విష్ మై పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. హీస్ ఆల్వేస్ మైన్ అండి, ప్లీజ్. సో ఐ విష్ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. హీఈస్ గోనా రాక్ దిస్ మూవీ. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్, సూపర్ డూపర్ సక్సెస్ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దేవుడి దయతో పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయిపోతేనా రోజు పాలిటిక్స్ దాంట్లో చూసుకోవచ్చు, అట్లీస్ట్ స్క్రీన్లో అట్లా. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారిని కానీ కలిసే ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? ఐల్ బి లైక్ ఓ మై గాడ్. అంటే నాకు మాటలు రావట్లేదు. అంటే ఆలోచిస్తే కూడా కొంచెము ఆలోచనకి మించి, అంతకు మించి లాగా ఉంది. బికాజ్ ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ సో మెనీ డేస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 months ట్రావెల్ చేసాం సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు. ఎవ్రీడే షూట్ లేకపోయినా అప్పుడప్పుడు షూట్ ఉండేది. సో షూట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి సార్ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి అంత సాంగ్స్ పాడించేవాళ్ళు. అశ్విని ఇంకా చెప్పు, అది చెప్పు, ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తినే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినమ్మా, ఏం పర్లేదు, తిను అని చెప్పి ఇచ్చేవాళ్ళు. లైక్ ఈజ్ లైక్ ద వెరీ మోస్ట్ ఫ్రెండ్లీ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ అండి. లైక్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ నైస్, వెరీ జెన్యూన్. అంటే ఇట్లా నాలాగే అనమాట, లోపల ఏది ఉండదు, మొత్తం బయట లైక్ హార్ట్ అవుట్ ఉంటారనమాట. సో అట్లా దట్స్ వై ఐ గాట్ కనెక్టెడ్ టు హిమ్. సూపర్. పల్లవి ప్రశాంత్ మీద ఎవరు టార్గెట్ చేసి ఉంటారు మోస్ట్లీ మీ థాట్? ఇంకెవరండి, యాంటీ ఫ్యాన్స్ అయి ఉంటారు. అండ్ వాడిది కూడా కొంచెము ఒక పరంగా చెప్పాలంటే కొంచెము వెళ్ళొద్దు అని పోలీసులు చెప్పినప్పుడు ఒక్కసారి వెళ్ళాడు, అది ఒక్కటి చేశాడు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ ద బిగ్ మిస్టేక్ అండి. అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు. అప్పుడే విన్ అయిన హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎవరికైనా. అండ్ బిగ్ బాస్లో మీరు బయట చూసేది ఒకటి, మాకు హౌస్లో లైక్ 24/7 ఉంటాం కదండి. ఆ కప్ కోసము ప్రతి ఒక్కరు ఎంత తాపత్రయపడతారో తెలుసు. టాస్క్ కానీ లైక్ ఎవ్రీథింగ్. సో ఆ పర్టికులర్ ఆ లాస్ట్ విన్నర్కి ఆ కప్ రావడం అనేది దట్స్ లైక్ ద అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అది ఒక ఆస్కర్ వచ్చిన ఫీలింగే వస్తుంది. బికాస్ దానికోసమే కదా అన్ని రోజులు వర్క్ చేస్తూ ఉంటాము. సో అట్లా అనమాట. సో మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అశ్విని గారు? ఓకే, క్వాలిటీస్ అంటే నాకు పెద్ద బాగా ఇట్లా అందంగా ఉండాలని ఏం లేదండి. నాకు హార్ట్ మంచిగా ఉంటే చాలు. వాడు నల్లగా ఉన్నా, వాడు చండాలంగా ఉన్నా,
వాడి గుండె మంచిగా ఉంటే నాకు చాలండి, అంతే. నాకు డబ్బులు కూడా వద్దు. ఇప్పుడు సింగిలా మీరు? ఆఫ్ కోర్స్ అండి. బాయ్ ఫ్రెండ్? నో 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 లైక్ దే ఆర్ సో మెనీ పీపుల్ హూ కీప్ ఆన్ ట్రయింగ్. కాకపోతే నాకు కూడా నచ్చాలి కదా, మనకు కూడా నచ్చాలి కదా. మీకు కూడా పెళ్లి కాలేదు కదా? సో కాలేదు. సో మనకు తెలుసు కదా, మనకు కూడా నచ్చాలి. లైక్ గర్ల్ అంటే, ఈ రోజుల్లో గర్ల్ అంటే మామూలుగా వెంటపడినోడు ఎవరు ఉంటారు చెప్పండి? అండ్ దట్టు మనలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ అంటే సో అట్లా మనకి ఫాలోయింగ్ ఉంటుంది, బట్ మనకు కూడా నచ్చాలి కదా. సో అట్లా అదే చెప్పాను కదా, డబ్బులు లేకపోయినా, అన్నం లేకపోయినా, ఏం లేకపోయినా నాకు ఐఎమ్ ఫైన్, బికాజ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. బట్ మంచి హార్ట్ ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, అంతే. సో అశ్విని గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. మీటింగ్ యూ. మనం ఎప్పటి నుంచో అనుకున్నాం కలుద్దామని, ఫైనల్గా వి మెట్ ఇలా. సో వెరీ సూన్ మంచి ప్రాజెక్ట్స్ రావాలి, ఇంకా చందమామ పాలబుగ్గల పాప ఇంకా క్యూట్గా కనిపించాలి. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ హార్ట్ఫుల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.